బెండకాయ పులుసు చేస్తున్నానండి. తాలింపు గింజలు, ఎండుమిర్చి, చిన్నుల్లిపాయలు వేసానండి. బెండకాయ పులుసు అండి. ఇగో పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసానండి తాలింపుకి. బెండకాయ పులుసు చేసుకునేదా అని చూస్తున్నారు కదండి. ఎర్రగా కాయనియండి. కరివేపాకు వేస్తున్నానండి. టమాటాలు, బెండకాయలు వేస్తున్నానండి. వేస్తున్నాను. కారం వేస్తున్నాను. తగినంత కారం వేస్తున్నాను. పసుపు వేస్తున్నాను. కలబెడుతున్నాను. బెండకాయ పులుసు వేసుకునేదా అని చూసారు కదా. ఇప్పుడు మూత పెడతానండి. ముందుగా నానబెట్టుకున్న చింతపండు అండి పిసుకొని తల్లి వేసుకుంటున్నాను. చింతపండు ఎందుకంటే మూత వేస్తున్నాను. కారం మొగ్గింది అనుకోవటం, మొగ్గింది. ముందుగా నానబెట్టుకొని చింతపండు పులుసు వేస్తున్నాను. నేను పోస్తున్నానండి. బెండకాయ ఉడకాలి కదా, పులుసు వేసాక బెండకాయ ఉడకాలిగా తగిన నీళ్ళు పోస్తున్నాను. ఇప్పుడు కలబెడుతున్నానండి. మూత వేస్తున్నానండి. ఇప్పుడు చూద్దామండి. ఉడికిందేమో బెండకాయ పులుసు. ఉడికింది, మంచిగా ఉడికిందండి. ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర వేసానండి. మంచిగా ఉడికింది, బాగా దగ్గరికి అయ్యిందండి. బాగుంటుందండి. ఒక సబ్స్క్రైబ్ కొట్టి లైక్ కొట్టండి అండి. సబ్స్క్రైబ్ చేయండి అండి. బెండకాయ పులుసు చేసుకునే విధానం చూసారు కదండి. అందరూ సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి అండి. అంతేనండి. బాయ్. సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి అండి. బాయ్.